గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఉగాది వచ్చేస్తుంది. ఉగాది అంటే మన తెలుగు వారికి ఎంతో స్పెషల్ కదా. చాలా నియమ నిష్ఠలతో జరుపుకుంటూ ఉంటారు. సో ఉగాది అంటేనే మనకు ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది, చాలా బాగా జరుపుకోవాలి, ఇయర్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. మరి ఎలా జరుపుకుంటే ఇయర్ మొత్తం మనకి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటాం కూడా అని తెలుసుకుందాం. ఈరోజు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. దీన్ని సంవత్సరాది అని కూడా అంటారు, సంవత్సరాల శుభాకాంక్షలు కూడా. సో ఈ ఉగాదిని ఏంటంటే అందరూ కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది కదా, ఈ రోజు ఎలా ఉంటే మనం హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉంటే ఇయర్ మొత్తం అలానే ఉండాలి, అలానే ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. సో ఆలోచించి చేస్తుంటారు, ఏం చేయాలన్నా, ఇది చేయొచ్చా, ఇది కొనొచ్చా, ఇది కొనకూడదా అని. సో మీరు ఏ విధంగా చేసుకుంటే మనం ఇయర్ మొత్తం సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటాం అంటారు? మీరు ఎలా జరుపుకోబోతున్నారు? అవును, ఇది వసంత ఋతువు కదా, చాలా కలర్ఫుల్గా కొత్త పువ్వులన్నీ వస్తుంటాయి. అంటే ఇప్పుడు మొన్న ఆకురాలి సీజన్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి వసంత ఋతువు. మరి చిగుళ్ళు వచ్చి, మొగ్గలు వచ్చి, పువ్వులు, ముఖ్యంగా మల్లెపూలు, అవును, అన్ని రకాల పూలు వస్తాయి. స్పెషల్ గా చెప్పాలంటే మల్లెపూలు బాగా వచ్చే సీజన్ ఇది, ఎండాకాలం. ఎంత ఎండలు ఉంటే అంత మల్లెపూలు బాగా పూస్తాయి అంటారు. కానీ పాపం జనాలు ఏం చేస్తారు, ఎండకి తట్టుకోలేక కొప్పులు పెట్టుకొని పువ్వులు కూడా పెట్టుకోవడం మానేశారు. అంటే ఉత్సాహంగా ఉండవలసిన ఋతువు. అవును. అయితే పెద్దలు కూడా, పాతకాలం పెద్దలు కూడా ఏంటంటే దీన్ని అందుకే ఈ రోజు నిర్ణయించారు, ఈ ఉగాది ఈ రోజు అని చెప్పి నిర్ణయించారు. ఎందుకు అనంటే సీజన్ అంతా బాగుంటుంది కాబట్టి దీన్ని ఆదిగా మొదలు పెడితే ఈ కొత్త సంవత్సరం ఏదో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా. అంటే అన్ని కొత్తగా వస్తాయి, అన్ని కూడా. అందుకని ఈ రోజు నిర్ణయించారు. లేకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఎందుకు పెట్టారంటే ఈ రోజుది, ఈ మాసంది యొక్క ప్రాముఖ్యత ని గుర్తించి బాగా అటు ఇటు ఆలోచించి పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేశారన్నమాట. సో ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అంటే ఎలా జరుపుకోవాలంటారు మ్యామ్? అయితే ఇది మనకి సౌత్ లో 4 రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటారు, కేరళ వాళ్ళు కూడా చేసుకుంటారు. వాళ్ళకి వేరే రోజుల్లో చేసుకుంటారు, మన తిథులతో వాళ్ళకి కలవదు. కానీ వాళ్ళు కూడా కొత్త సంవత్సరం చేసుకుంటారట. అంటే వాళ్ళకి కూడా ఒకటి కావాలి కదా, తిథివారం, వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు. మరి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా, సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఉగాది పండుగని జరుపుకుంటాయి. అంటే ఇది అందరికీ తెలిసిందే, యుగానికి ఆది అంటే మొదటి రోజు కాబట్టి దాన్ని అలాగా ఉగాదిగా జరుపుకుంటున్నాము. యుగానికి ఆది ఉగాది అని అంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే మనం కొత్త సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి సంవత్సరాది అని అంటారు. అయితే ఇది ఏంటంటే ఉగాది అంటే నక్షత్రాల గమనం అని కూడా చెప్తారు. నక్షత్రాల గమనాన్ని లెక్కించటం ఉగాది అని అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి జనవరి అంతా చూసుకుంటే కొత్త కొత్త పంటలన్నీ వస్తుంటాయి కదా, వారి ఇప్పుడే అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మన ఆ బియ్యం తినం కదా, పచ్చిగా ఉంటాయి, కడుపు నొప్పులు వస్తాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. కాబట్టి దాంతో వంటలు ఏం చెయ్యరు. అలాగే పప్పు దినుసులు కానీ ఏదైనా సరే కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. మామిడి పిందెలు వస్తూ ఉంటాయి. అవి మామిడి పచ్చడి పెడుతుంటారు. అది అప్పుడే కదా, ఇంకా టైం ఉంది. ఇప్పుడు మనము ఉగాది పండగకి ఆ పిందెలు వగరగా ఉండేవని తెచ్చుకుని వాడతాం. దీనికంటే ముందు ఏంటంటే అన్ని ధాన్యాలు వస్తాయి, అన్ని పప్పు దినుసులు వస్తాయి, అన్ని పంటలు అంటే మిరపకాయలు వస్తాయి, వేరుశనగ, పల్లీలు వస్తాయి, చెరుకు వస్తుంది, కొత్త బెల్లము, కొత్త చింతపండు, చింత చెట్లు రాల్పి చింతపండు తీస్తుంటారు, కట్టామిట. అంటే తీపి పులుపు మిళితమయ్యి ఆ టేస్ట్ బాగుంటుంది, పిల్లలు బాగా లైక్ చేస్తారు. అయితే అది తినకూడదు, ఎక్కువ దగ్గు వస్తుంది, కొత్తది కదా మరి మాగాలి. అందుకని పాత చింతపండు ఆరోగ్యము. పేషెంట్స్కి కూడా రసం అలాంటివి పెడితే పాత చింతపండుతో రసం పెడతారు. చూసారంటే పాత చింతపండు రేట్ ఎక్కువ, కొత్త చింతపండు కొంచెం రేట్ తక్కువ. అవునవును, అడుగుతుంటారు పాతది ఇవ్వండి అని. అవును, అంటే ఇది రహస్యం అనమాట. గట్టిగా మాట్లాడుకుంటే ఆ దాని రేట్లు అన్ని పెరిగిపోతాయి ఇంకా. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కూరలు, చారులు అన్ని నల్లగా వస్తున్నాయని చెప్పి కొత్త చింతపండునే వాడతారు. కొత్త చింతపండులో గుజ్జు ఇంకా తయారు కాదు, అది అంత పులుపుగా కూడా ఉండదు, తీపి వచ్చేస్తుంది. అది గుజ్జు ఎక్కువగా లేకపోవడం వల్ల మనకి పులుపు కలవదు. అది పాత చింతపండు మాగి ఉంటుంది కాబట్టి. కొత్త చింతపండు వాతం కూడా,
కాబట్టి పాత చింతపండు బాగా మాగి ఉంటుంది కాబట్టి గుజ్జు తయారై ఉంటుంది, పులుపు బాగా సంతరించుకుని ఉంటుంది. కాబట్టి పాత చింతపండుతో సాంబార్లు, పులుసులు, రసాలు చేస్తారు. ఎవరు నల్లగా ఉందనుకున్న వాళ్ళు కొత్తది కొనుక్కుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది దాని ప్రత్యేకత దానికి ఉంది కదా. అలాగే ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది, దాన్ని కూడా అట్టే వాడరు, బట్ మొదలు పెడుతూ ఉంటారు. మన దుకాణాల్లో కూడా కొత్త చింతపండులు వస్తూ ఉంటాయి. అలా ఏది తీసుకున్నా కూడా కొత్తవి. వేప కొత్త పువ్వు వస్తూ ఉంటుంది, మరి మామిడి కొత్త పిందెలు వేస్తూ ఉంటాయి, మరి మనం అన్నీ కూడా అందులో వేసుకునేవి. అల్లం కూడా కొత్త అల్లం వస్తూ ఉంటుంది చూడు. ఇప్పుడు అల్లం 60 రూపాయలు 70 రూపాయలు కిలో అమ్ముతున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత చూడు 200 అమ్ముతారు. అంటే కొత్త అల్లం అనమాట. ఇలా ప్రతిదీ కొత్త వస్తువులు వస్తాయి. కానీ ధాన్యాలు, పప్పు దినుసులు ఇలాంటివి మనము వెంటనే వాడం. అది అలాగా ఉంచుతారనమాట. అది మాగిన తర్వాత ఈ ఉగాదికి అన్ని కొత్త సరుకులతోటి మనం ప్రారంభిస్తాం. అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ 4 నెలల కాలము ఆగి ఈ వసంత ఋతువు చలికాలం వెళ్ళిపోయి ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడంటే ఎండలు మండి చస్తున్నాయి, కానీ ఒకప్పుడు చల్లగా బాగుండేది వాతావరణం. ఉగాది వచ్చేటప్పటికి చల్లగాలి వస్తుండేది, ఉండేది. మామిడి పూతతోటి, మామిడి చెగుళ్ళతోటి, వేప చెగుళ్ళు, వేప పూతతోటి వాతావరణం అంతా ఘుమఘుమలుగా ఉండేది. కొత్త మల్లెపూలు, ఇప్పుడు కనకాంబరాలు తీసుకున్నా, ఇక మరి ఏ పువ్వులు తీసుకున్నా, చామంతులు కానీ అన్నీ కూడా రకరకాల పువ్వులు పూస్తూ ఉంటాయి. చెప్తుంటే అసలు పాత రోజులకి వెళ్ళిపోతున్నాయి. అవును కదా. ఎందుకు ఇప్పుడు కూడా మనం రోడ్డు మీద వెళ్తుంటే కొత్త రకం పువ్వులు విరబూసి మనకు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపించవు దానికి. ఎలా అంటే వైట్ కలర్ ఒకటి, ఇంగ్లీష్ కలర్స్ అవి, లావెండర్ కలరు గమనించినట్టయితే అవి కూడా ఇప్పుడే పూస్తూ ఉంటాయి. దానికి ఆకులు ఏమి ఉండవు, ఇంకా అంత ఫ్లవరింగే ఉంటుంది. అంటే భలే ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. అసలు ఆ పూల చుట్టూ చిన్న తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి. మకరందం కోసం మరి అవి పూలు విరిసి, వసంత ఋతువు కదా కాబట్టి ఆ పువ్వులన్నీ విప్పుతాయి కాబట్టి మకరందం బాగా దొరుకుతుంది. తేనెటీగలు కూడా వస్తూ ఉంటాయి, సీతాకోక చిలుకలు వస్తుంటాయి. కాబట్టి చాలా సుందరంగా ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నిర్ణయించారు. ఎందుకు ఆ కొత్త పంటలన్నీ మాగి ఉంటాయి కదా, వాటితో వంటలు మొదలు పెడతారు. ఇప్పుడు కొత్త బియ్యంతో మనం మళ్ళీ పాయసాలు కానీ పొంగళ్ళు కానీ మళ్ళీ, అంటే సంక్రాంతికి నామకే వస్తే కొంచెం చేస్తారు కొత్త బియ్యంతో. ఇప్పుడు అన్నీ కూడా వాడతారు. ఈ ఉగాదికి అన్ని పంటలు వాడతారు. కొత్త పప్పు వాడతారు, కొత్త బియ్యం వాడతారు, ఇంకా వచ్చే ప్రకృతిలో వచ్చేవన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉంటాయి. కాబట్టి ఇది అనువైన మాసము, అనువైన రోజు అని చెప్పి ఈ రోజు మన క్యాలెండర్ని రెడీ చేశారు. చేయడం వలన ఇది సంవత్సరానికి ఆదిగా మొదటి రోజుగా నిర్ణయించారు కాబట్టి సంవత్సరాది అని కూడా అంటారు. అంటే నువ్వు అడిగే ఒక ప్రశ్న, ఇది ఎలా జరుపుకోవాలి అది అని అడిగావు. అంటే చాలా ఆనందంగా జరుపుకోవాలి. ఏంటి ఇక్కడ మనం ప్రత్యేకించి ఒక భగవంతుడికి సంబంధించింది కాదు కదా. మన తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం అని చెప్పి ఉంటాయి 5 పంచాంగం. అంటే అది పంచ అంగాలు ఇవన్నీ. తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం, ఈ 5 కలిపితే పంచాంగం. సో నక్షత్ర గమనాలు, రాసుల గమనాలు ఇవన్నీ పండితులు బాగా చూసి దాన్ని నిర్ణయించి ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకి ఎలా ఉంటుంది, చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది, అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవుతాయా, అమ్మాయిలకి ఉద్యోగాలు వస్తాయా, అందరికీ కూడా ఇవన్నీ నిర్ణయించి రెడీగా పెడతారు. కాబట్టి పండగ రోజు పంచాంగ శ్రవణం కూడా చేయాలని అంటారు. ఇంకా అందరికీ తెలిసిందే, ఉదయాన్నే లేస్తారు, తలంట స్నానం చేస్తారు, దేవుడికి పూజ చేస్తారు, షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అది ఇంపార్టెంట్. అందరూ చేసుకుంటారు కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా జరుపుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన విధానంగా. అయితే ఇదిలో ఏంటంటే కొత్తగా వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ ఎంత అందంగా ఉంటుందో కొంచెం మనకి బ్యాడ్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇంకా మన పురాణాల్లోకి వెళ్తే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది, నేను సైంటిఫిక్గా చెప్పేస్తా. ఇది కొంచెం డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే సీజన్. చలికాలం వెళ్ళి ఎండాకాలం వస్తుంది, సీజన్ మారుతుంది. తర్వాత ఈ చికెన్ పాక్స్లు, వైరస్లు, అలాగా జలుబులు, దగ్గులు ఇలాంటివన్నీ వచ్చే సీజన్. ఒక్కసారిగా ఎండలు పెరుగుతూ ఉంటాయి కదా, శరీరం తట్టుకోదు, హీట్ వస్తుంది. సో దీనికని చెప్పి ఇప్పుడు పానకాలు కూడా తయారు చేస్తారు. రేపు వచ్చే శ్రీరామనవమికి పానకంతో, అప్పుడు ఇంకా ఎక్కువ ఎండలు అనమాట అప్పుడు. కాబట్టి పానకం అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు తాగకూడదు అనేది ఏమి రూల్ లేదు. అయితే ఇక్కడ ఈ పచ్చడి అనేది కొత్తగా వచ్చినటువంటి వేప పువ్వు, మరి అప్పుడే వస్తున్నటువంటి వగరగా ఉండే మామిడి పిందెలు, పులుపు కోసం కొత్త చింతపండు, తీపి కోసం కొత్త బెల్లము, కారం కోసం అల్లం ముక్కలు, కొత్త అల్లం,
ఇలా షడ్రుచులు కూడా కలిపేసి ఇందులో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం బనానా కట్ చేసి వేసుకుంటారు, కొంచెం పుట్నాల పప్పు, చెరుకు ముక్కలు తీపి కోసమే, అది ఇంకా మరి ఇంకోటేం కాదు. తర్వాత కొంచెము పుట్నాల పప్పు అంటారు కూడా, అది కూడా కొంచెం టేస్ట్ కోసం కలుపుకుంటారు. నువ్వు ఇందాక అన్నట్టు వాళ్ళకి బట్టి వాళ్ళు చేసుకుంటారు. మొత్తానికి 6 రోజులు అయితే కంపల్సరీ ఉండాలి. కొంతమంది తెలియక కారం వేస్తారు, అవసరం లేదు. అల్లం ఏంటి పైచాన్ని విరుస్తుంది కదా, కాబట్టి అల్లం వేసుకుంటాం. ఇవన్నీ సమానంగానే మాత్రమే వేయాలి. కొంతమంది నాకు తీపి ఇష్టం కదా, బెల్లం గడ్డ తీసుకొచ్చేసేది, అది నోట్లో తినబుద్ధి కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది మనం తీసుకున్నప్పుడు ఏ టేస్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇయర్ ఉంటుంది అన్న విధానంలో వేసుకుంటూ ఉంటారు. అదంతా ఆర్టిఫిషియల్, మళ్ళీ అది ఆటోమేటిక్ గా జరగాలి. అది అంత సమానంగా ఉండాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు కారం ఎక్కువైందని చెప్పి మనం ఇప్పుడు కొంతమంది ఉప్పు తినకూడదని ఉప్పు తక్కువ వేస్తారు, కారం మామూలుగానే వేసేసుకుంటారు. అప్పుడు కూర నువ్వు తినలేవు, కావాలంటే నువ్వు ట్రై చేసి చూడు. ఉప్పు అనేది నోటికి తెలియదు, మండుతుంది నోరంతా. అది కూడా ఆ టేస్ట్ కూడా తినలేము. అలా అని చెప్పి కారం తక్కువ వేసుకుని ఉప్పు ఎక్కువ వేసుకుని ఆ టేస్ట్ తినలేము. రసం పులుసులు ఇలాంటివి చూసుకున్నామంటే అందులో కూడా ఉప్పు కారం పులుపు, కొంతమంది తీపి వేసుకుంటారు. అది సమానంగా వేస్తేనే ఆ చారుకి రుచి, ఆ పులుసుకైనా ఆ సాంబార్కైనా అన్ని సమానంగా వేసుకుంటేనే రుచి. కాబట్టి ఈ ఉగాది పచ్చడి కూడా సమానంగానే ఉండాలి. అంటే మనం ఇక్కడ ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అన్ని సమానంగానే ఉండాలి. జీవితంలో ఏదైనా సరే, ఏది ఎక్కువైనా భరించలేము, ఏది తక్కువైనా భరించలేము, అన్నీ సమానంగా ఉండాలి అనే ఒక భావన కోసం, సమభావనతో, అంటే కష్టాలని కన్నీళ్ళని, ఒక సక్సెస్ని, ఒక ఓటమిని, అన్నిటినీ కూడా సమాన దృష్టితో తీసుకోవాలి అనేది ఒక అర్థం కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి దాన్ని సమపాళ్ళల్లో మాత్రమే కలుపుకోవాలి. వచ్చి రాకుండా అది ఎక్కువ ఇది తక్కువ, ఇది తక్కువ, అది ఎక్కువ, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మాత్రం తినలేరు. ఒక్కొక్కరు ఉగాది పచ్చడి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఏదో పుల్లగా ఏదో రసం తాగినట్టు ఉంటుంది. ఇదే రీజన్, అన్ని తెలుసుకోవాలి. అండ్ సైంటిఫిక్ గా కూడా చూస్తే మనం ఏంటంటే, మీరు అన్నట్లు ఇందాక సీజన్ మారుతుంది కాబట్టి కొంచెం జలుబులు ఇట్లా ఉంటాయి కదా, ఇది ఒక మెడిసిన్ లాగా కూడా. అవును, వేప పువ్వు కొంతమంది చేదని వేయరు, కొంచెం వేస్తారు, కానీ ఒకంత వేసుకోవచ్చు. పువ్వు రెక్కలే కదా, ఇంకా కూడా మంచిదే కదా. ఒక్కొక్కసారి మనకి ఉగాది సమయానికి వేప పువ్వు దొరకకపోతే వేప చిగుళ్ళు వేస్తా నేను. మరి అది చేదు తినాలి కదా, ఎందుకు చేదు తినాలి అంటే, ఇప్పుడు ప్రకృతి అన్ని సిద్ధం చేసే పెట్టింది మనకి. ఈ సీజన్లోనే వేప ఎందుకు చిగురించాలి? అది ఇలా గాలి వేస్తుంటే వేప గాలి, చేదు గాలి, అలా అంటే మనకి రుచి చూడం, కానీ వేప నుంచి అది చేదే కాబట్టి ఆ చేదు గాలి మనకి వాతావరణంలో కలుస్తుంది, అంటే వైరస్ని కంట్రోల్ చేస్తుంది, ఆపుతుంది. ఇంకోటి ఏంటంటే, ఉగాది రోజున మనం వేప మండలు కూడా పెట్టుకుంటాం గుమ్మానికి. ఇక్కడే కాదు, అమ్మవారి పూజలు ఏదైనా అయినప్పుడు కూడా గుమ్మానికి వేప మండలు కడతాం. అలాగే ఇప్పుడు వేప చిగుళ్ళు ఉన్నాయి కదా, అది తినగలిగిన వాళ్ళు కొంచెం తినచ్చు, తప్పేం లేదు, లోపల మనకి శుద్ధి చేస్తుంది. అది అబ్బాయి చిచి అంటారు కాబట్టి వేప పువ్వు అని దాన్ని బాగా ఇది చేసి సన్నని రెక్కలు వేసుకుంటారు. అది కూడా తప్పించేస్తారు చాలా మంది, కొద్దిగా అది కాదు కొంచెం వేసుకోవాలి. అసలైతే ఈ నెలంతా కూడా వస్తుంది కదా, చిగురు పువ్వు వస్తూనే ఉంటుంది, తర్వాత పువ్వు అంతా కాయలు అయిపోతాయి, ఆ పువ్వు దొరకటం కష్టం. చాలా మంది ఆ పువ్వు గ్యాదర్ చేసి పెట్టుకుని వైద్యంగా కూడా తీసుకుంటూ చేస్తారు. ఇప్పుడు అమెరికా వేప అక్కడ ఎందుకు దొరుకుతుంది? వేప చెట్టు అనేది నీకు దొరకదు, ఒక గింజ తీసుకెళ్ళి వేప చెట్టు పెడితే మనం జైల్లో ఉంటాం. అందుకని వేప కొమ్మ కూడా మనం తీసుకెళ్ళటానికి లేదు, కానీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ వాళ్ళు తీసుకుంటారు వేప పువ్వు, అనేది వ్యాపారం కదా. అయితే కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఇంత చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్స్లో ఇంతనే ఒక పించ్ అనమాట ఇట్లా వేసి, ఎండిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఆ వేప పువ్వుని ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అమ్ముతారు ఆ వేప పువ్వుని, అదొక వ్యాపారం. అయ్యో పాపం అక్కడ విషయం ఏంటంటే, రెండు చూడు, ఒకటి సప్లై చేస్తున్నారు డబ్బు తీసుకుని, ఒకటేంటంటే పండక్కి ఫ్రీగా ఇస్తున్నారు. రెండు మంచి పనులే, వాళ్ళకి సంతోషం కలిగించే. ఉగాది పచ్చడి అంటేనే వేప పువ్వు, మరి ఆ వేప పువ్వు దొరికింది అమెరికాలో అంటే చాలా గ్రేట్ కదా. అందుకని వాళ్ళు రెండు విధాలు, ఒకటి పుణ్యం ఒకటి పురుషార్థం లాగా, ఒకటి బిజినెస్, ఒకటేమో అందరికి ఫ్రీగా పంచుతూ ఉంటారు. అది స్టాక్ ఉన్నంత వరకే, తర్వాత మిగతా వాళ్ళకి దొరకపోతే మళ్ళీ అందులోంచి కొంచెం కొంచెం పంచుకుంటుంటారు. బాగుంటుంది సీన్ నాకు అక్కడ. అయితే అలా ప్రిజర్వ్ చేసుకుని ఎండబెట్టుకుని కూడా మనం త్రూఅవుట్ ఇయర్ వైద్యంగా కూడా వాడుకోవచ్చు. ఏముంది, కొంత వాటర్లో మనం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఆ జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. అంటే లోపల చిన్నపిల్లలకి ముఖ్యంగా పొట్టలో ఏమైనా వామ్స్ ఉంటే అవి పోతాయి, మంచిగా డైజెషన్ బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇంకా ఈ నెల రోజులు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి రోజు కూడా కొంచెం కొంచెం వేప పువ్వు మనం తీసుకోవచ్చు.
ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే డిసీజెస్ ప్రబలే సమయం ఇది. కాబట్టి అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కాబట్టి పూర్వకాలంలో బాగా అంత వేప వేసి చేసేవారు. ఇప్పుడు కూడా అలా చెయ్యండి, మనం ఏం కష్టపడక్కర్లేదు, దొరుకుతుంది. అది దొరకపోయినా దిగులు పడద్దు. వేప చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి, దాన్ని సన్నగా మనం బాగా సన్నగా కట్ చేసేసి అందులో ఒక అంత కలుపుకున్నా అదే ఎఫెక్ట్ వస్తుంది. మరి చేదు పుట్ట చేసుకోవద్దు, సమానంగా ఉండాలి కదా అన్ని. దాని వంతు దానికి వేయండి. అప్పుడు అది మనకి రోగ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. అంటే పూర్వీకులు ఊరికనే పెట్టలేదు, ఇవన్నీ కూడా అన్ని వాల్యూస్ని నింపే ఉగాదిని పెట్టారు. ఇంకా పిండి వంటలు చేసుకుంటారు కదా, అజీర్తి గిజీర్తి అన్ని చేయకుండా ఇందులో అల్లము, ఇంకా మన గారెలు ఏమైనా చేసుకుంటే అందులో కూడా అల్లం వేసుకుంటారు. అంటే వంటల్లో అన్నిట్లో జీలకర్ర, మర్చిపోయాను, ఇందులో ఈ ఉగాది పచ్చళ్ళలో కొన్ని ప్రాంతాల్లో జీలకర్ర కూడా వేసుకుంటారు. అంటే మామిడి అనగానే చాలా మంది పులుపుగా తీసుకుంటారు. మామిడి పిందెలు ఇప్పుడు వచ్చేవంతా కూడా కొంచెం వగరగా ఉంటాయి కాబట్టి కొంతమంది వగరగా తీసుకుంటారు. ఇది పులుపుగా తీసుకున్న వాళ్ళు జీలకర్రని వగరగా తీసుకుంటారు. సో జీలకర్ర వేసుకుంటారు. కొన్ని ఏరియాస్ లో మనకి చింతపండు పులుపుగా దీన్ని అలాగా అంటే చెప్పాను కదా, వాళ్ళ ఇదిని బట్టి, ఏరియాని బట్టి, అలవాటుని బట్టి, ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటారు. సో ఇలా తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. సమపాళల్లో తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకి సంవత్సరానికి మొదటి రోజు మనం ఎన్ని కొత్త వస్తువులతోటి ఈ పిండి వంటలు చేసుకుని ఉగాది పచ్చడి తిని కొత్త బట్టలు వేసుకుని, అంటే పంటలో అమ్మిన డబ్బులు ఉంటాయి, కొత్త బట్టలు కొనుక్కుంటాం. మనకి సంవత్సరం మొదలు కదా ఇది, అన్ని ఇప్పటి నుంచే ప్రారంభం కాబట్టి అన్ని పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు నగలు కొనుక్కుంటారు. అంటే పాత రోజుల గురించి చెప్తున్నాను, ఇప్పుడు కొనలేని పరిస్థితి. అలా అన్ని కొత్తవన్నీ అరేంజ్ చేసుకుని మంచి బ్రహ్మాండంగా పిండి వంటలు చేసుకుని తింటారు. కాబట్టి ఇది ఆనందకరమైన సందర్భం. కాబట్టి ఇది ఉగాది పండుగని ఎలా చేసుకోవాలని అడిగావు కదా, చాలా ఆనందంగా చేసుకోవచ్చు. ఇంకా పుణ్య కార్యక్రమాలు కూడా చేయాలిగా. మరి తల్లిదండ్రులకి లేవంగానే చక్కగా తలస్నానం అది చేసి దేవుడికి దీపం పెట్టుకుని ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా నివేదన చేసి తల్లిదండ్రులకి కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకోవాలి పిల్లలు. భార్యాభర్తల్లో ఒకళ్ళు భర్త పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి భార్య కూడా ఆయన ఆశీర్వాదం తీసుకుంటే తప్పు లేదు. అలా కూడా చేస్తారు. ఇంకా టీచర్స్ ఉంటారు, గురువుల్ని కలిసే ఉద్దేశం ఉండాలి. మేమైతే అలా చేసేవాళ్ళం. మరి గురువుల్ని కూడా కలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా ఇప్పుడు ఎండలు మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏది దానం ఇచ్చినా చాలా పుణ్యం, చాలా పుణ్యం. కాబట్టి అంటారు కదా, ఒక గొడుగు ఇవ్వచ్చు, ఎండలు కాబట్టి గొడుగు ఇవ్వచ్చు, చెప్పులు ఇవ్వచ్చు, విసినకర్ర ఇవ్వచ్చు, పవర్ కట్ ఉంటుంది కాబట్టి విసినకర్ర ఇవ్వచ్చు, లేకపోతే చల్లని వాటర్, చల్లగా ఉండే వాటర్ బాటిల్స్ ఏమన్నా ఇవ్వచ్చు, లేకపోతే చలివేంద్రాలు పెట్టి వాటర్ దానం చేయొచ్చు. ఇలా రకరకాల అనమాట. ఏదైనా మనం పుణ్యకార్యం కిందకే వస్తుంది. ఎండకి తట్టుకోలేరు కాబట్టి దానికి సంబంధించిన ఇస్తే ఇంకా పుణ్యం మనకి పెరుగుతుంది. కనీసం ఈ స్వార్థం కోసమైనా ఈ పనులు చేస్తే పుణ్యం పెరుగుతుంది. ఇలా సంతోషకరంగా చేసుకునేదే ఇదంతా కూడా. ఇందులోనే మన సాంప్రదాయాన్ని పెట్టారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటము, అట్లానే పుణ్యకార్యాలుగా ఈ దాన ధర్మాలు చేయటము, అలాగే చల్లటి మజ్జిగ ఇవ్వచ్చు, చల్లటి నీళ్ళు ఇవ్వచ్చు, ఇలా అన్నమాట. దాహాన్ని తీర్చేవి. ఎండకి పోతూ ఈ రోజుకి ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా చలివేంద్రాలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతున్నారు కదా, మజ్జిగ కూడా ఇస్తున్నారు కుండల్లో పెట్టి. చాలా హాయి కదా. అసలు మనం ఎంత ఫ్రిడ్జ్ లో వాటర్ తాగినా, ఎంత మినరల్ వాటర్ తాగినా సరే ఆ కుండలో నీళ్ళు తాగినంత తృప్తి ఇంకేవి, ఆ చల్లదనం వేరే, అసలు హాయిగా ఉంటుంది. అసలు ఆ హోల్స్ లో నుంచి ఎండలో ఒక చిన్న గుడిసె పెట్టి కుండ పెట్టినా కూడా ఎంత చల్లగా ఉంటుంది. చాలా గాలికి ఏమవుతుందంటే, మట్టి కుండ కదా, రంధ్రాలు ఉంటాయి, ఆ గాలి ఆ రంధ్రాల నుంచి లోపలికి వస్తుంది. ఇప్పుడు ఎంత మండు వేసవైనా సరే గాలిలో వాటర్ పెడితే చల్లబడతాయి. ఆ గాలికి ఉన్న మహత్యం అది. కాబట్టి ఆ హోల్స్ లోంచి గాలి వచ్చి నీళ్లు చల్లబడతాయి. కాబట్టి ఆ నీళ్లు అంత దాహాన్ని తీర్చి అంత హాయిగా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ వాటర్ ఎన్ని తాగినా నీకు పొట్టుపోతుంది కానీ దాహం తీరదు. ఇంక ఇలాంటప్పుడు ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కూల్ డ్రింక్స్ అలాంటివి తాగకూడదు. ఆ కూల్ డ్రింక్స్, మజ్జిగ కూడా నన్ను అడిగితే పల్చగా తాగాలి. అంటే 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ పెరుగు మాత్రం వేసి చిలికి తాగాలి. అలా తాగితే ఆరోగ్యానికి మంచిది, దాహం తీరుతుంది, చాలా మంచిది అనమాట. చిక్కటి పెరిగేసేసుకుని పెరుగు అది మజ్జిగ అనిపించుకోదు, అది నీకు ఉపయోగం ఉండదు, ఇంకా దాహం పెరుగుతుంది. అందులో వేస్తారు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అదేంటది అల్లము, ఇష్టం వచ్చినట్టు వేసి గొంతు మండిపోతుంది అనమాట. దానికి మళ్ళీ మామూలు మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. కాబట్టి
ఆనందంగా పండగ చేసుకోండి, అన్ని సమపాళల్లో తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, రోగాలకి దూరంగా ఉండండి. నైస్ మేడం, మీ టైంని మా కోసం స్పెండ్ చేసి పండగని ఏమంటారు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎలా చేసుకోవాలి, ఆరోగ్యంతో ఎలా చేసుకోవాలి, సంతోషంగా ఎలా చేసుకోవాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.